15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. అందరూ కలిసి చదవాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనము. అందరూ కలిసి చదవాలి. దొరికిందా ఇంకా లేదా? చదవండి. మళ్ళీ చదువుదాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మరోసారి చదువుదాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. కళ్ళు మూసుకొని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. పరిశుద్ధులైన మా యేసు మీకు స్తోత్రములయ్యా. ఎంతవరకు మీ సన్నిధిలో పాడాము, స్తుతించాము, ఘనపరిచాము, మహిమపరిచాము. మీ వాక్యమును ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతుండగా కృప దయచేయండి. మీ వాక్యాహారపు రొట్టెలు విరిచి మాకు పంచండి. నీ బిడ్డలకు పంచడానికి నీ పాత్రగా నన్ను ఎంచుకున్నందుకు మీకు స్తోత్రములు నాయన. ఆ వాక్యాహారపు రొట్టెలు నా చేతికి ఇవ్వండి ప్రభువా. దానిని ఎలాగ విరవాలో, ఎలాగ విభజించాలో నాకు నేర్పండి. నా నోటిని అభిషేకించండి ప్రభువా. నా గుండెను ముట్టండి, నా నోటిని ముట్టండి, నాలుకను ముట్టండి. మీ శిలువ చాటును దాయండి, మీ ఆత్మచేత అభిషేకించండి. మీ నోటికి నన్ను బోరగా వాడుకొని నాలో నుండి వాక్యపు రొట్టెను, జీవపు రొట్టెను విరిచి వారికి ఇచ్చి విరిగిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివిన వాక్యములో ఏం చెప్పబడింది? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి స్తోత్రం. మనము నెహెమ్యా గ్రంథములో నుండి దీనిని ధ్యానం చేసుకున్నాం. మొదటి అధ్యాయములో నీతిమంతుడైన నెహెమ్యా చేసిన ప్రార్థన కనబడుతూ ఉన్నది. ప్రార్థన. అతడు పట్టబడినవాడు, చెరపట్టబడినవాడు. మన మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతుంటే అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను శోషణ కోటలో ఉండగా నా సహోదరులో హనానీయులు ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శాసనములో తప్పించుకున్న యూదులను గుర్తి యెరూషలేమును గుర్తి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత చార్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరం ఉన్నటువంటి యెరూషలేము పట్టణము పట్టబడిందని, దేవుని మందిరము పట్టబడిందని, దాని గోడలు కోసబడినవని,
దాని బొమ్మలు కాల్చివేయబడినవని విన్నప్పుడు అతని హృదయము వేదన చెందింది. మందిరము, దేవుని మందిరము, తన ఇల్లు పాడైపోయిందనో, తన కుటుంబం పాడైపోయిందనో, తాను యెరూషలేము తీసుకుని రాబడి అక్కడ చెరగా ఉన్నందుకు ఏడవలేదు. దేవుని మందిరమును గూర్చి, పట్టణమును గూర్చి ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పడం వాడు మర్చిపోయాడు. నిన్న చాగలులో సువార్త దండయాత్ర చేస్తుంటే ఆ దండయాత్ర చేసేవారి మీద కొంతమంది దాడి చేసి నానా శికాకులు చేశారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ మీద దాడి చేశారు, వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టారంట. వాళ్ళు ఇక ముందు ఇంకా చెలరేగుతాయి. నీ విశ్వాసం ఎంతో, నీ ప్రార్థన ఎంతో, నీ పట్టుదలంతో, నీ ఉపవాస ప్రార్థన చేయగలవో లేదో, నీ భక్తులు నిలబడగలవో లేదో నీకు వచ్చే పరీక్ష. ఒకటో తరగతి చదివిన తర్వాత పరీక్ష ఉంటుంది. ప్యాస్ అయిపోయిన 1వ తరగతిలో నుంచి 2వ తరగతిలో పరీక్ష ప్యాస్ అవ్వాలి. 3వ తరగతిలో పరీక్ష ప్యాస్ అవ్వాలి. కాన్వెంట్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ గవర్నమెంట్ స్కూల్ అయితే ఆధార్తో ప్యాస్, దాన్ని బ్రహ్మానంద రెడ్డి ప్యాస్ అనేవాడు. నేను చదివిన రోజుల్లో నేను 8వ తరగతిలో ఫెయిల్ అయిపోయి 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయా. కారణం ఏంటంటే మార్కులు సరే రాలేదు. మార్కులు ఎందుకు రాలేదంటే మ్యాథ్స్ ఒక ఆయనతో నేను గొడవ వేసుకున్నాను 8వ తరగతిలో. ఇక అది వేరే సంగతులండి. ఆయన ఫార్మేషన్ నన్ను మొత్తం ఎస్సీ బోర్డు అన్నవాళ్ళు అందరం ఫెయిల్ చేసి పారాడండి ఆ సంవత్సరం. అండ్ మార్కులు రాక పాస్ కావాలి, పరీక్ష రాయాలి, సరి అయిన జవాబు రాయాలి. మీరు మందిరంలో అడిగిన వాక్యానికే ఎంత అడిగిన దానికి ఇప్పుడు జవాబు చెప్పలేకపోతున్నాను. మీకు ఏం చెప్తారు? ఆ పరీక్షలు ఎవరు రాస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏ కాంచెట్టి, ఏ కొల్లి, ఏ గడ్డం, ఇంకా ఎవరు అన్ని గడ్డలే. ఇక్కడ చెప్పిన దాన్ని మళ్ళీ అరగంట ఆగి అరగంట కూడా పావుగంట ఆగి అడిగితేనే జవాబు చెప్తారంటే ఏం చేస్తారన్నమాట. మీరు వినడము లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వినడము లేదు. మీరు కూడా అంతే. నా నాలుగేమో మొదలుగా మారిపోయి మాట్లాడి సరిగ్గా మీకు అర్థం అవుతలేదు. భక్తికి పరీక్ష. పరాయి దేశంలో బానిసగా పట్టుబడి అక్కడ పని చేసుకుంటున్నటువంటి నెహెమ్యా ఎలాంటి అంత పట్టబడినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఇది మాత్రం జ్ఞాపకం. అతడు బానిస అయినప్పటికీ, బానిసవాడిగా చూడబడుతున్నప్పటికీ అతనికి దొరికిన ఉద్యోగం ఎలాంటిదంటే అనుక్షణము ప్రతి అరగంటకి రాజుగారి సముఖంలో నిలిచి పానమును, మంచినీళ్ళే ఇవ్వాలో, ద్రాక్షారసమే ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో. అన్నం అంటే 3 పూటలు తింటారు భక్ష్యదాడు. ఆ 3 పూట్ల టేబుల్ దగ్గర కనబడుతుంది. కానీ పానదాయకుడు అస్తమాను కనబడుతుంటాడు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన ఉద్యోగం. మంత్రి గారు కూడా అన్నిసార్లు రాజుగారి దగ్గరికి వెళ్ళడం, ఆఖరికి రాణిగారు కూడా ఆయన దగ్గరికి అన్నిసార్లు వెళ్ళదు. రాజరికాల యొక్క పరిస్థితి వేరు, మన పరిస్థితులు కాదు. మనమైతే ఇక మా అందరికి తెలిసిన ఏం చెప్పండి దాని గురించి.
మీరేం చేస్తారంటే అది ఆ పండగడికి కథంత రామ ఆ పండగడికి పొయ్యి మీద ఎట్టి ఇష్టపెలిగించు అనుకోవాలి అందా అదే మాట్లాడుతుంది కనుక అందనమాట అనకోకుండా చెప్తాడే విధానా మీరందరూ అంతే మా గౌతమి అయితే ఏ ఇది వరకు పాత రోజుల్లోనేమో మా పెద్ద కట్టడంలో అని ఒకటి తనతాతనే ఇప్పుడు ఫేమస్ అయింది అన్నమాట. ఇదిగో మనిషి ఏంటంటే అంతకుముందే గుడ్డ ఇదిగో మనిషి ఎక్కడున్నా నేను ఇంకా స్కూల్ నుంచి బయలుదేరి ఈలోగా నీళ్లు పట్టేసి అక్కడ గడిగి వస్తావు ఎందుకు చెప్తలేదు వాడు ఎవరు చేస్తున్నాడు కూతురు చేస్తా కూతురుతో చేస్తున్నాం అది రాజుగారి దగ్గరికి రాని వెళ్ళదు. మీరు ఎస్తేర్ గ్రంథం చదివితే రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే వరుసలో నిలబడాలి. వరుసలో నిలబడితే ఆయన దండం సాగితేనే రావడం, లేకపోతే అది తీసుకెళ్ళి పేక కత్తిరింపే కఠినం. మరి ఎంతటి భాగ్యవంతుడు నెహెమ్యా, ఎంతటి భాగ్యవంతుడు. నెహెమ్యా వంటి భాగ్యవంతులము మనము. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఎందుకు భాగ్యవంతులం? అహేశ్వరేషు కంటే, లేకపోతే ఈడెవడు అర్థశాస్త్ర కంటే, ఈ రాజు ఈ అర్థశాస్త్ర కంటే, అక్కడున్న అహేశ్వరేషు కంటే, నెబుకద్నెజరు కంటే, మరి ఇంకా ఏ రాజు కంటే, మాదీయుల రాజుల కంటే, బబులోను రాజుల కంటే, దర్యావేషు కంటే, రాజాది రాజులందరి కంటే మహారాజు రాజులకు రాజైన ప్రభు ఎదుట మనము నిత్యము నిలిచి ఉండగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యవంతులం. ఇంకోటి ఏంటంటే, ఇంకో భాగ్యం ఏంటో తెలుసా? మనకున్న భాగ్యం మీరేమైనా గమనించారా? నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, నాయనా, నాయనా అని పిలిచే భాగ్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఎవరిని? ఆయన మన తండ్రి, మన తండ్రి, మన తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నా తండ్రి కదా అన్నప్పుడు అందరూ చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. అందరూ కొంచెం మెరుగుగా ఉన్నారు. ఆయన నా తండ్రి, నేను అందుకు సంతోషిస్తున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుమ్మరి ఓ కుమ్మరి వాడా ఈ కారకుడా మాయా అన్నోగా
మరి మనం ఎవరు? ఆయన చేతిలో ఉన్న పాత్రలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చంటి బిడ్డ ఎక్కడుంటాడు? నీ చేతిలో ఉంటాడు, సంకరిస్తుంటాడు. యెషయా గ్రంథంలో ఆయన ఉంటున్నాడు తెలుసా? నీకు ముదిరి వచ్చే వరకు సంకరెత్తుకుని వాళ్ళను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని అరచేతిలో ఏం చేస్తున్నాడు? చెక్కుకున్నాడు. కొంతమంది అరచేతులు రాసుకుంటారు. ఆయన ఏం చేశాడంట? రాసుకున్నా చెరిగిపోతాం ఇంకో. కానీ ఆయన ఏం చేశాడు? నిన్న ఆయన ఏం చేశాడు? అరచేతిలో చెక్కి ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? అరచేతిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నెహెమ్యా యథార్థవంతుడు. నెహెమ్యా భక్తి కలిగిన వాడు. నెహెమ్యా దేవుని యందు నిలుచున్నవాడు. నెహెమ్యా దేవుని యందు శ్వాసము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని ప్రార్థన అతని ఉద్యోగం గురించి చేయడంలే, అతని కుటుంబం గురించి చేయడంలే, అతని పిల్లల గురించి చేయడంలే, నా పిల్లలకు మంచి ఉద్యోగాలు కావాలని చేయడంలే. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? కాలిపోయి కూలిపోయి పడద్రోయబడిన యెరూషలేము మందిరము దాని గుమ్మములు కాల్చబడినందుచేత వాటి క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేని కొరకు చేయాలి? యెరూషలేమును దేవుని సంఘము కొరకు ప్రార్థన చేయాలి. చెడిపోతున్న మన భక్తి కొరకు ప్రార్థన చేయాలి. మార్గము తప్పిపోతున్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెహెమ్యా గ్రంథములో ప్రార్థించువాడు నెహెమ్యా. అయితే 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ ఇద్దరిని చూపించాలనుకుంటున్నాను. 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఒక పనికి మాలిన వాడు ఉన్నాడు. వాని గురించి వ్రాయబడింది. ఈ 13వ అధ్యాయం చాలా శ్రేష్టమైన భాగం. ఇదంతా గమనించాలని చాలా సమయం పడుతుంది, కానీ చాలా క్లుప్తంగా త్వరగా మీకు అర్థమయ్యేటట్లు బోధించాలని తెలియజేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ 13వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుతాం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమున ఎన్నటికి చేరకూడదు. చాలు, ఒక్క నిమిషం. దేవునికి స్తోత్రం. ఆ దినమందు, ఏ దినము అంటే నెహెమ్యా ప్రార్థన చేసిన తర్వాత ఏడుస్తూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయనకి సెలవు ఇవ్వరు. ఎవరికి? ఇప్పుడు మా పెద్దల్లుడి గారికి చిన్నల్లుడి గారికి త్వరగా సెలవులు ఇవ్వరు. పెద్దల్లుడి గారికి సెలవు ఇవ్వాలంటే కలెక్టర్ ఇవ్వాలి. మన కొడుకుని చేస్తే వెళ్ళడానికి సెలవు ఇస్తారో లేదని అనుమానంలో పడిపోయాం. 13వ తారీఖు మినిస్టర్ మీటింగ్ ఉంది. అందులో తప్పకుండా జిల్లా అధికారులు కాబట్టి వీళ్ళందరూ పాల్గొవాలి. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా మీటింగ్ క్యాన్సిల్ పెట్టుడు చెయ్యి అని. ఆడేమన్నా ఇంకా ఎక్కడ లేదని పాప ఫోన్ చేసినప్పుడు డాడీ ఎక్కుతున్నాము అంది. ఇంతకీ అల్లుడి గారు వస్తున్నారు లేదండి. వస్తున్నారు డాడీ. అమ్మయ్య అనుకున్నాను. ఎప్పుడైనా నాకు అడిగాను, ఎందుకే 13 మీటింగ్ ఏమైందంటే జరగలేదండి అన్నారు. నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను. ఎందుకు ఎవరికి ప్రార్థన చేశాను? ఆ మీటింగ్ జరగకూడదని ప్రార్థన చేశాను.
అప్పుడు పిల్లల్ని తీసుకొని కేరళ వెళ్ళి వచ్చారు. ప్రార్థన ఆలకించేవాడు. అలాగే ఈయన సెలవులు దొరకదు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ కలెక్టర్లు ఏమన్నారు చూసారా, వీళ్ళకి సెలవులు దొరకవు. మన కలెక్టర్ అనుకో సెలవు ఎవరే వాడుతున్నానా సతీష? ఎవరి వాళ్ళు? సిఎస్ ఇవ్వాలి, చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి. చీఫ్ సెక్రటరీ గారికి సెలవు ఎవరు ఇవ్వాలి తెలుసా? సీఎం ఇవ్వాలి. ఎలా ఉంటే లింక్ ఏదైనా నేస్తాలు మా అమ్మ చిన్న ఉద్యోగాలు అనుకోండి, సెలవు షీటింగ్ అంటే కొట్టేసి ఈ పానదాయుడీన ఈయనకి సెలవు లేదు, అభివృద్ధి ధైర్యం రావదు, ఆ మందిరం గురించి ఆలోచించడానికి ధైర్యం చాలడం లేదు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అతను ద్రాక్షలు దానికి పడుతున్నాడు ప్రార్థన చేస్తూనే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, అది వడకడుతున్నాడు ప్రార్థన చేస్తూ, అవి పాత్రలోకి చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ, రాసులో పోతున్నాడు ప్రార్థన చేస్తూ, ఆ పేరు పెట్టుకుని రాజుగారి దగ్గర తీసుకొస్తున్నాడు ప్రార్థన చేస్తూ. ఉదయకాలం ముందు ఏం తాగుతాడు ఆయనకే తెలుసు, తీసుకెళ్ళేస్తున్నాడు. నేనైతే తాగి తాగుతాను, మరి ఆయన వేడి వేడి సారా తాగుతాడు, ద్రాక్ష చెప్తాడు, ఏం చేస్తాడు. కొంతమంది ఏం తాగుతారు తెలుసా? కాకరకాయ రసం. ఎవరు కాకరకాయ రసం తగ్గింది? షుగర్ పేషెంట్. ఈ మధ్య ఆనపకాయ రసం, గుమ్మడికాయ రసం, అబ్బో బోల్డ్ అని ప్రయోగాలు చేస్తున్నారు. ఆ రసాలు ఈ రసాలు ప్రిస్కల్లా నువ్వేం తాగుతున్నా పొద్దున్నే? ఏం తాగుతుందా? అంబర్ తాగేవాళ్ళు కొందరు, అంబరంటే జావా. కళ్ళు తాగేవాళ్ళు కొందరు, సారాతో మొహం కడుక్కునేవాళ్ళు కొందరు. ఇదిగో ఈయన ఉదయకాలం ముందు వెళ్ళినప్పుడు రాజుగారికి నమస్కారం పెట్టాడు గారు, సంతోషం లేదు. అరగంటకో గంటకో వెళ్తున్నాడు, ఆయన అడిగినప్పుడు ఇస్తున్నాడు, అది పోస్తున్నాడు, ఆయన ముఖం సంతోషం కనపడలేదు. గమనిస్తున్నాడు. ఎవరు? రాజు అడుగుతున్నాడు, ఏమయ్యా నెహెమ్యా, నీ ముఖములో సంతోషము లేదు. ప్రతిదినము నీవు సంతోషంగా ఉండేవారు, బానిసత్వంలో ఉన్నా కానీ నెహెమ్యా ఎందుకు సంతోషంగా ఉన్నాడంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడన్న ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆపదలలో దేవుడే మనసాశ్రయమునొదు కమునయున్నాడు. ఆపదలో దేవుడే మనసాశ్రయమునొదు కమునయున్నాడు. అవున భూమి అప్పును దినను. ఆయన చెప్పడానికి ఎంత మాట్లాడలేదు, మరి అంతా పాటలేదావు. భూమి మార్పు నొందినను, సముద్రములు గల్లంత అయిపోయినను, సముద్రాలు పొంగిపోయినను, పర్వతాలు కదిలిపోయినను, ఆయన నాకు తోడు. దేవునికి స్తోత్రం. నెహెమ్యా సంతోషం ఉండేవాడు. పరాయి దేశంలో ఉన్న పరాయి రాజు దగ్గర పనిచేస్తూ ఉన్న రాజు కఠినుడైనా అతని వినయము, విధేయత, ప్రార్థనను బట్టి రాజు యొక్క అనుగ్రహం నెహెమ్యా మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు నవ్వుతూ పలకరించే నెహెమ్యా కొన్ని దినాలుగా పలకరించడం లేదు, నవ్వడం లేదు, ఏదో డ్యూటీ చేస్తున్నాడు. రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా నీకు ముఖం చిన్నపోయింది. తటపడుతున్నాడు, చెప్పయ్యా. అయ్యా, నా దేశంలో నా దేవుని మందిరము పట్టబడింది,
నా దేవుని మందిరపు గోడ ప్రాకారపు గోడలు తోచబడినవి, తలుపులు కాల్చబడినవి. ఈ మాట నాకు వింటే నాకు వేదన వస్తుంది, దుఃఖం పొందుతా వస్తుంది. అంటే కన్నీళ్లు కారుస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ నెహెమ్యా కన్నీళ్లు దేవుని దగ్గర కారుస్తున్నాడు. దేవుని దగ్గర కాచే కన్నీళ్లు ఎవరు కనబడ్డాయి? దేవుడు చూస్తున్నాడు. ఎవరు కనబడ్డాయి? రాజు కనబడ్డాయి. అట్టహాసస్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడంటున్నాడు నెహెమ్యా, మరేం చేయాలనుకుంటున్నావు? అయ్యా నాకు కొంచెం సెలవిస్తున్నాను, వెళ్ళి ఏమన్నా బాగు చేయించుకోవడానికి వీలు అవుతుందేమో బాగు చేయించుకుంటాను. అయితే వెళ్ళు, ఎన్ని రోజులు సెలవు కావాలి, అన్ని రోజులు సెలవు తీసుకో. నువ్వు వెళ్తూ నీకేం కావాలో అన్ని తీసుకుని వెళ్ళు. దేవునికి స్తోత్రం. అన్ని కావాలని అడిగారా? లేదు, దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. కొంచెం లోతు దొరకని అది కావాలి ఇవి కావాలన్నాడు. అవన్నీ సమకూర్చుకున్నాడు. పనివారు అన్నింటి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాడు, పని చేయడం ప్రారంభించాడు. ఆ పని చేయడం ప్రారంభించినప్పుడు అతడికి ఆటంకములు ఎదురవడం మొదలుపెట్టినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొదటి అధ్యాయాన్ని చూడండి. మనం చూస్తే రెండో అధ్యాయం చూసారు. ఏం చదువుతున్నా? రెండో అధ్యాయం నా సహోదరుడు అని ఎక్కడ ఉంది? రెండో అధ్యాయంలో అన్నాను కానీ ఏమని చెప్పాను? రెండో అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రశ్న అప్పుడు మొదటి అటు తర్వాత అట్టహాసరాజు ఏలుబడి కాలమున ఆ 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవాలని చూస్తుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజులకు అందించుకుని, అంతకు పూర్వం నేను ఎన్నడూ నాకు విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయదుఃఖం చేతనని జరిగినదని నాతో అనగా, నేను మిక్కిలి విధుల భయపడి రాజు జరజీవులను గాక నా పితరులు సమాధుల నుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటే, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనం చేస్తున్నావని నన్ను అడుగుగా, నేను ఆకాశమందరూ దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడలా నా పితరుల సమాధుల నుండి పట్టణములకు తిరిగి కట్టినట్టుగా నన్ను యోగా దేశంలోకి పంపుడని వేడుకుంటున్నానని నేను మనం చేసింది. అందుకు రాజు రాణి తనేంత కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నేను ఎప్పుడు తిరిగి వచ్చిందని అడిగాను. నేనంత కాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపడానికి చిత్తము గలవాడయ్యాను. ఇప్పుడు కాక రాజుతో నేను చదివి రాజులకు అనుకూలమైతే యోగా దేశంలో నేను చేరు వరకు నన్ను దాగించినట్టుగా నది అవతలను అధికారులకు తాకిదులను పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూరములు రాములు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపులకు ఒక తాకిదిని నడిచిని ఆలోచన నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తముల కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవునికి స్తోత్రం. తర్వాత నేను నా దేవతలను అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజ్యత తాకిదులను అప్పగించుకుని రాజు నాతో కూడా సేనాధిపతులను గొర్రెపు రౌతులను పంపించాను. ఇవి జరిగిన కార్యం. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో 10వ వచనంలో, హోరోనీయుడైన సంబల్లటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయు ఒకరు వచ్చినని విని
నిలబడిరి. అలా ఎంత మంచి వాళ్ళు. దేవునికి స్తోత్రం. యెరూషలేము మందిరము, పట్టణము, ఆ ప్రాకారములు అవన్నీ బాగు చేయడానికి ఒకడు వచ్చాడని విని వీళ్ళందరూ ఏం చేశారట? అదే ఇప్పుడు వరకు వాక్యం చూశారు, సమాధానం చెప్తారు. ఏం అర్థం చెప్ప ఏమయ్యా రాగా వాక్యం చూస్తాం, సమాధానం చెప్తా. ఏం చేశారు వాళ్ళు? దుఃఖం ఎప్పుడు వస్తుంది? బాధ ఎప్పుడు వస్తుంది? బాధ ఎప్పుడు వస్తుంది? పక్కింటి వాళ్ళు ఎవరోడికి మంచి జాబ్ వచ్చింది, నేను మర్చిపోలేని సంఘటన ఉంటుంది నాకు. ఇప్పుడు నా చిన్నప్పుడు సంఘటన, అక్కడ మందిరంలో ఉన్నప్పుడు. ఓ రోజు అప్పుడు అందరి ముసలిని కూడా అక్కడనే పిలిచేవాడు. ఓ అక్క ఏడుస్తుంది ప్రాంతంలో. అది పొద్దు నుంచి ఏడుతుంది, ఆ రాత్రి ఏడుతుంది అని మా అమ్మని అడిగాను. అమ్మాయి అక్క పొద్దు నుంచి అలా ఏడుస్తుంది అని ఎవరు రాక అని చెప్పాను. సరే సరే ప్రార్థన చేసుకుంటుంది. ఉదయం 9:30కి ఇచ్చాను ఒక రిపోర్ట్ ఏడుతుందని. మరి 11:30కు రిపోర్ట్ ఇచ్చాడు. మరి 12ంటికి మళ్ళీ చెప్పాను, అమ్మాయి అక్క మా అంతాలు ఏడుతుంది. 1 గంటకు ఒకసారి రిపోర్ట్ ఇచ్చాడు. మేము కూడా ప్రార్థన ఉంది. 3ంటికి ఇంకా అలాగే ఏడుస్తాము. నీకెందుగా బాధ ఉంది? నాకే బాధ. అంటే చీర గోడలు రాస్తుంది. అప్పటికి ఇంకా గుడికి ప్లాస్టింగ్ చేయలే. అప్పుడు మట్టి గిలాబీ చేశారు. మట్టి గిలాబీ, ఆ గిలాబీ మీద దానికేమో ఈ వేయలే, స్వర్ణం వేయలే. ఇప్పుడు జీవి ఎక్కడ ఉంటుంది? నా బాధ నాది, అది చీపెట్టుకోవాల్సిన పని నాది. అప్పుడు అమ్మెళ్ళి, అమ్మ ఏంటి బాధ, ఏంటి ఏమైంది, సమస్య ఏంటి అని ధాన్యం తెచ్చేస్తున్నాడు. అని ధాన్యం ఏం గొప్ప పని చేసిందో. ఎవడాడు? అది ఎవడో తెలుసా? ఆ తమ్ముడే. ఆ తమ్ముడికే పొలం పండేసి ధాన్యం వచ్చేసిందంట. ఇంటికి తెచ్చేసుకున్నాడంట బండి మీద. ఈవిడికి ఏమొచ్చేసింది? అంటే ఎందుకు వచ్చింది తెలుపు? ఏసా ఎందుకు వచ్చింది నాకు తెలుపు? కొంతమందికి ఎందుకు వెళ్ళిపోతుంది? పక్కింటి వాళ్ళు బాధపడిపోయినా అది గౌతమి నెంబర్ అయిపోయింది, పంచాయతీ నెంబర్ అయిపోయింది, పంచాయతీ అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది అది వచ్చిందా? పాత ఫెసిలిటీ వచ్చిందా? ఎంత ఉందా? అది ఆ ముద్దు, ఆ బండ, రాకల బండ ఏడు పేరు పెట్టారు. అది రాకల బండలకు ఎలాగైనా కదులుద్ది. అది ప్రెసిడెంట్ అయిపోయింది. ఏంటి బాధ? ప్రెసిడెంట్ అయిపోయింది. మా గంగరాజు ఓ సరైన పొలం వస్తున్నాడు.
ఆ కనుపుడోడు ఆ గంగయ్య పొలం కొనేసాడు వీడు ఎప్పుడు అమ్మేస్తాడు ఇప్పుడేం కొనుక్కున్నాడని సంతోషించడం కాదు. ప్రెసిడెంట్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టుకోవడం, హైదరాబాద్ వెళ్ళి ఆగ్రహం చేసి చచ్చిపోవడం. ఇచ్చారా ప్రెసిడెంట్ ఏదైనా మేలు పొందాలంటే సహించలేక బంగారం వేసుకుని మరి లోకంలో లేదు, అసూయతో ఏడుస్తారు. అంతేగాని ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏళ్ళు దుఃఖపడ్డారు. ఎందుకు దుఃఖపడ్డారు? యెరూషలేము బాగుపడుతుందని. త్రాగుబోతు మారు మనసు పొందినందుకు దుఃఖపడేవాడు ఉన్నారు. ఇంకా తాగడేమో అని. తాగకపోతే ఆడిచ్చినట్టు ఆడ పేకాటాటం మానేసినందుకు దుఃఖపడేవాడు ఉన్నారు. పేకాటాడితే ఏమన్నాయని నన్ను చేసుకుంటాడు, నాకంటే పేదోడు అయిపోతాడు. వాళ్ళు దుఃఖపడ్డారంటే ఎవరెవరో పేరు చెప్పండి. అనుకున్నా అయ్యో అదోచనలో హోరోనీయుడైన సంబలటు, అమ్మోనీయుడైన యోబియాను దాసుడు, ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయి ఒకడు వచ్చిన విని బహుగా దుఃఖపడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి నేను యెరూషలేములకు వచ్చి 3 దినములు అక్కడ లేండి. రాత్రి నేను నాతో కొందరు లేచి యెరూషలేముకు వచ్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనా చెప్పలేదు. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసేది. యెరూషలేము ఎట్లు పాడైపోయాను, దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లు తాకబడిన మీరు చూచి ఉన్నారు. మనకి మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదము రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నాకు సహాయం చేయు. దేవుని కరుణ హస్తమును గుర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పుతుంది. అందుకు వారు మనము ప్రత్యుటకు పూర్వకందము రండి చెప్పి ఏ మంచి కార్యము చేరుతాయి బలము తెచ్చుకున్నది. అయితే హోరోనీయుడైన సంగవతును, అమ్మోనీయుడైన దాసులకు, టోబియాను వాడును, అరబీయుడైన గెషమును ఆ మాట వినప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు నేను ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయడం కనుక ఆయన దాసులమైన మేము కట్టుడికి పూలు పెడుతున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచికైనను లేదని ప్రత్యుత్తరమిచ్చుకుని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు మందిరం బాగు చేయడానికి ఇష్టపడలేదు? చెప్పండి. సన్బలటు, టోబియా, 3 చేరాడు. ఎవరికి చేరుతున్నాడు? గేషము. ఈ ఎన్నో వచ్చిన ఉంటుంది? 10వ వచనం, 19వ వచనంలో సన్బలటు, టోబియా, గేషము. మళ్ళీ చెప్పండి. వీళ్ళకి ఏమిష్టం లేదు? మందిరము కట్టడం ఇష్టం లేదు. వాడు పనికి మాలిన వాడు, దేవునికి విరోధులు.
వాక్యమునకు విరోధులు, దైవ కార్యమునకు విరోధులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇక మిగిలిన సంగతి చెప్పను. చాలా ఉడికించారు నెహెమ్యాని. ఆయన పని ప్రారంభించేసి తేలకపోయినా వచ్చినోడితో పని ప్రారంభించి పని చేస్తుంటే ఏమన్నారంటే, నక్క దూకితే మీరు కట్టి గోడ మీద నుంచి నక్కగా దాని మీద దూకితే అది దూకిన సవ్వడికి ఆ గాలి వేగానికి గోడ పడిపోతారని కడుతున్నారు. మనకు పూర్వకాలం సామెత ఉంది, పనోడు బదిరేస్తేనంట పిచ్చుకుని పడుకుంటాయంట. అంటే ఆ బదిరి ఎలా ఉంటుంది? నాకు చిన్నప్పుడు మా అమ్మ ఒరే మనం ఏంటి చిక్కుడు పాలు పెట్టాలి పందిరేయరా అనేది, పందిరి వెయ్యాలి అని. నేనేం చేసామనంటే ఏదో గుణకం లేదు పెట్టేసి వేసేవాళ్ళు, అమ్మకి వేసేవాళ్ళు. అమ్మకి వేస్తే తెల్లారు వేసేటప్పుడు పడిపోయింది. అది ఎందుకు పడిపోయింది చూసిందన్నా. అంటే నాకు తర్వాత జ్ఞానం వస్తుంది. నేను గొయ్యాంత తీసేవాడిని, ఎంత తీసేవాడిని. గుచ్చడం లేదు, అది 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 వేస్తే ఉండదే, ఇది తవ్వడమే. ఎంతంత గంట తీసేవాడిని, అందులో పెట్టి కూరేవాడిని, కట్టేవాడిని. ఈ బరువు అయిపోయి తెల్లారంటే ఇది ఏమైపోయేది, తర్వాత నేర్చుకున్నాను. ఒక ధ్యానం లోతు తవ్వడం, లేదా ధ్యానంగా లోతు తవ్వడం, ఆ కర్రలు పాతడం, అవి కట్టడం. అది కూడా లైన్ వచ్చేది కాదు, వంకర తిరిగేది. అలాగే పాటించేవాళ్ళు చిక్కుడు కోదులు, పొట్ల కోదులు, ఇవన్నీ ఆన కోదులు. ఇప్పుడు ఇలా ఎక్కిస్తున్నారు. ఎలా మీరు కట్టిన గోడ నక్క దూకితే పడిపోతాయి అంటే అవహేళన. హేళనలకు బెదం లేదు, అన్ని పూర్తి చేశాడు. మందిరం ప్రతిష్ఠ కూడా చేశాడు, పెద్ద పండగ చేశారు. అది మరోసారి చెప్తారు పండగ ఎలా జరిగిందో. పండగ చేసిన తర్వాత నేనేం చేశాను, పని పూర్తి అయిపోయింది కాబట్టి అందరికీ అన్ని డ్యూటీలు అప్పగించి, యాజకులు ఏం చేయాలో ఎక్కడ ఉండాలో అన్నీ అప్పగించి, ఎవరెవరు ఏం చేయాలో, ఎవరెవరు పాడాలో, ఎవరెవరు తాళాలు వాయించాలో అవన్నీ డ్యూటీలు అప్పగించి నేను వెళ్తున్నా అని చెప్పి వచ్చి తన ఉద్యోగంలో చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది కాలం అయిన తర్వాత తిరిగి వచ్చాడు మరి చూడడం కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమి నిర్ణయించాడు మీరు తెలుసుకోవాలని పై అధ్యాయాలు నీకు ఇంతకుముందు చెప్పాను. నెహెమ్యా గ్రంథాన్ని ఇంటికి వెళ్ళి చదవండి అని. ఎంతమంది చదివారు? చదవలేదు. అది ఎక్కడే మర్చిపోయారు. పైకి లేచి చీర తుడుపుకున్నప్పుడే మర్చిపోయారు. అంతవరకు ఎందుకు ఈ చెవి నుంచి చెవిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మీ నెహెమ్యా గ్రంథాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. 13వ అధ్యాయం ప్రారంభించి మనం చదువుతుంటే, ఆ దినమందు అంటే ప్రత్యేక రోజు ఏర్పడింది, బలులు అర్పించే దినము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు. ఎవరు ఎవరు? అమ్మోనీయులు, మోయాబీయులు. ఎందుకు? దానికి కూడా కారణం ఉంది, అది ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారు అన్నపానములు తీసుకుని
ఇశ్రాయేలులకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచిరి. బిలామును పంపించిన వాడు వెళ్ళారంట. లంచాలు ఇచ్చి మంచి కూడు గీడు అన్ని పెట్టి ధాన్యాలు బస్తాలు అయ్యి ఇయ్యి తోలి దండిగా లంచాలు ఇచ్చి బట్టలు పెట్టి ఏం చేయమన్నారంట? ఇశ్రాయేలులను శపించమని. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాలని రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలుల నుండి ఏలివేసిరి. దేవునికి స్తోత్రం. ఈ మోయాబీయులు అమ్మోనీయులు మిశ్రమ జనాన్ని అయిపోయారు కనుక వీరు ఎవరి నుండి వెలువేయబడ్డారు? ఇశ్రాయేలుల నుండి వెలువేయబడ్డారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఇశ్రాయేలీయులను శపించమని ఎవరిని ప్రోత్సహించారు? బిలామును ప్రోత్సహించారు. దేవుని పిల్లలారా, మీరు ఎలాంటి అమ్మోనీయులు ఉన్నారు, మోయాబీయులు ఉన్నారు. దేవుని పిల్లలైన వారిని, భక్తులైన వారిని, ప్రార్థనా పరులను, భక్తిగా వెళ్ళే వారిని, భక్తులు కాపాడాలనుకుంటున్న వాళ్ళను, అలాగే సేవకులైన వారిని, సేవ చేసే వారిని శపించమని, శాపాలు పెట్టమని ఎగేసి పంపేవాడు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. అలా పంపించారంటే మీరు ఎవరు అంటే ఆయన జీవ గ్రంథంలో నుండి మీ పేరు తుడిపి పెట్టబడి ఉన్నదని అర్థం. మీ పేరు కొట్టివేయబడి అంటే అది మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? దైవజనులని పేరు పెట్టబడిన వాళ్ళని కొట్టి ఎవరిని కొట్టి నువ్వు మాట్లాడడానికి అర్హురాలు కాదు. ఇంతకు ముందు దేవుని మందిరపు గది మీద నిర్ణయించబడిన యాజకుడు ఎల్యాషీబు తోబియాతో బంధుత్వము కలుగజేసుకుని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గిన్నెలను 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు కావలసిన ప్రతిష్ఠ వస్తువులను పూర్వము ఉంచు స్థలమునంత అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి గది సిద్ధం చేశారు? గది ఎవరికి సిద్ధం చేయబడింది? మరి యాజకుడైన ఎల్యాషీబు తోబియాతో బంధుత్వము కలుగజేసుకున్నాడు. ముందు ఏం చేశాడు? ముందు బంధుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. నెహెమ్యా వెళ్ళిపోయాడు. యాజకుడు ఎల్యాషీబు యాజకుడు ఎవరితో బంధుత్వం ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరు దేవుని మందిరమును కట్టడానికి ఇష్టపడలేదో, బాగు చేయడానికి ఇష్టపడలేదో ఆ టోబియాతో బియ్యం చాలా మంది అది ఇల్లు చూసి, అది ఇంట్లో స్వాపాలు చూసి, అది ఇంట్లో మోటార్ సైకిల్ చూసి పెళ్లి చేస్తున్నారు. మంచిదే. అది మార్మన్స్ పొందారా లేదా? ప్రార్థనకి వెళ్తారా లేదా? వాక్యం వింటారా లేదా? వాళ్ళ భక్తి జీవితం ఏంటి అనే ప్రశ్న ఉంటుంది. అమ్మాయి నెట్టమ్మ, నువ్వు తెలిసిపోయిన వాడడానికి చూసుకుని తెచ్చుకో. మరి రాజుగారి ఇల్లు, ఆ మోటార్ సైకిళ్ళు, ఆ బళ్ళు, ఆ కార్లు, ఆ వ్యాన్లు చూసి, ఆ ఎర్రగంటలు చూసి, నల్లగొన్న వాళ్ళకి అందరికీ ఎర్రటి పాలనలు కావాలి. మంచిదే, ఎర్రటి దొండపండే,
కానీ దొండపండుని ఎన్ని పాపులు పొడుతాయో. పాపులు చూపంతా దేని ఉంటుంది, దొండపండునే ఉంటుంది. అది చూడద్దు, మరి ఏం చూడాలి? ఆ దగ్గర ఆస్తి అంతస్తులు చూడద్దు. మరి ఏం చూడాలంటే దేవుని యందు నిలిచి ఉన్నవారా చాలా, వాక్యములో నిలిచి ఉన్నవారా చాలా, భక్తిలో నిలిచి ఉన్నవారా చాలా, విశ్వాసంలో నిలిచి ఉన్నవారా చాలా, ప్రార్థన అలవాటు ఉందా లేదా? నేను మా కోడలు గొప్పకి వెళ్ళినప్పుడు పరిశీలన చేయండి. మా ఆవిడ చెప్తే మా ఆవిడ ఏం చేసిందంటే ఆ చీరలను ఏకనాల చీరలో ఈ అంకులు బట్టలు అయ్యే చూపించింది, కానీ ఇంకేం చూడాలి. ఏం ప్రశ్న? మీరు అడగవలసిన ప్రశ్నలు ఉంటాయి. ఏమనంటే నువ్వు ఎన్నింటికి లేస్తావు అని ఖచ్చితంగా. కాఫీ పెట్టడం వస్తా లేదా, టీ పెట్టడం వస్తా లేదా? పొరకాలు ఇలాంటి అని ఉండి ఒక పాట పాడమనేవారు, పాట వచ్చా లేదా? వాళ్ళు డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్స్ వచ్చా అన్నప్పుడు డ్యాన్స్ వేయి అని డ్యాన్స్ చేయించేవారు. డ్యాన్స్ అంటే ఏ డ్యాన్స్ చేస్తారు? బ్రేక్ డ్యాన్స్ చేసేది మనం పనికొచ్చానమాయా కాదా? భరతనాట్యమా, బ్రేక్ డ్యాన్సా? ఇది చూసుకోవాలి. మరి క్వార్టర్లు అయిన వారు ఎన్నింటికి రావాలి? ఈ వరకు నేను పొద్దున్నే 5ంటికి పాలు వెళ్ళమని కమ్మరు ప్యాక్లు చేయటంగానే అప్పటికే పాలు చేసేవారు. నేను వెళ్ళేటప్పటికి ప్రతి కొమ్మను తుడి చేసి కర్ర వేసి ముగ్గులు వేస్తుండేవారు, ఆడతారు. మనెన్నింటికి ఆడతాం? 7 గంటలకి. ఎన్నింటికి? 7 గంటలుగా? నేను అంత తొందరగా? మా అమ్మాయి అప్పుడే వెళ్ళండి. నీ సిగ్గనలేదు నీ మొహానికి. ఎన్నింటికి రావాలి? ఏ అమ్మా మీరు ఎన్నింటికి వెళ్తున్నారు? 6 వరకు ఏం చేస్తున్నారు? అక్కడ మనకి టైం టేబుల్ ఉండేది. ఇప్పుడు ఇరిగిపోయిందో 5 గంటలకి దేవుని స్తుతించుడి అని మొదలెట్టాలి. అంటే ఎప్పుడు లేగలరు? 4:30 లేగాలి. 4:30 లేచి గబగబా బాత్రూమ్కి పరిగెత్తి మొహం కడుక్కొని లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చేసి ప్రార్థన అయ్యాక అప్పుడు మొహం కడుక్కుంటూ వెళ్ళాలి. ఉదయకాలమందు నీ స్వరం ఎవరికి వినపడాలి? దేవునికి వినపడాలి. దేవునికి స్తోత్రం. 5 గంటలకే దేవుని సన్నిధిలో 4 గంటలకు లేచి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన వినబడుతుందో అక్కడ ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మంచం మీద నుంచి కాలు కింద పెట్టేటప్పటికి మోకరించగలిగినంతసేపు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు మంచం మీద కూర్చుని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడే లేచి తిన్నగా వెళ్ళి బ్రష్ చేసుకుంటాను. ప్రార్థన చేసుకుని లేచి వెళ్ళి బ్రష్ చేస్తాను. నేను చూస్తున్నది ఏంటంటే లేవడమేమో 8:30కి, 9:30కి ఇంకా ఏమవ్వలేదు, బ్రష్ చేయడం అవ్వలేదు. ఆదరాబాదరా బ్రష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, 9:30 స్కూల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆదరాబాద్ బ్రష్ చేసుకుని పుస్తకాలు ఇచ్చుకుని
దారంగా బుగ్గుని ఏం లేక ఖాళీది ఖాళీ లేదా గొర్రె గాడిలాగా ఏ గాడిలాగా గొర్రె గాడిగా ఈ నాడి తిరుగుతుంది రకాలం పడుతుంది అడ్డగాడిలాగా ఎన్నింటి వరకు పడుతున్నాం ఎక్కడ ఇంకా ఎన్నింటికి రావాలి మీరు ఎన్నింటికి వేస్తున్నారో చూడటం కోసం మనుషులు పంపుతున్నాను ఆయన లంచాలు ఇచ్చి టైంలో మేనేజ్ చేయాలనుకుంటే ప్రతిరోజు ఒకనే పంపడం 6 గంటలు కుదరదు ఎన్నింటికి కావాలి 5ంటికి లేచిపోవాల్సిందే మరి 5ంటికి లేచి ప్రార్థన ఎప్పుడు చేస్తారు ఉదయకాలం లేచి ముందు ప్రార్థన చేయి అప్పుడే కాలకృత్యాలు నేర్చుకో చదువుకో స్నానం చేయి కాలకృత్యాలు స్నానం చేసి గొడవ లేదు అప్పుడు చదువుకో నీ జీవితం అంతా వర్ధిల్లుతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎవడైతే మందిరము కట్టబడడానికి ఇష్టపడలేదో వాడితో బంధుత్వం పెట్టుకున్నాడు ఎల్యాషీబని యాజకుడు పెట్టుకుని ఈయంకుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట దేవుని మందిరానికి వచ్చేటటువంటి కానుకలు ప్రథమ ఫలములు దశమ భాగములు ఇవన్నీ పెట్టడానికి ఒక గొడవ పెట్టారు పెద్ద గది ఆ గది పక్కన వీధి గది శబ్దం చేసి అక్కడ పెట్టాడు దేనికి ఇదేం చేస్తాడు నా ఉద్దేశం అయితే వీడు బొర్రె పెడతానే ఉన్నాడు బొర్రె పెడుతున్నాడు కనుకనే మరలా నెహెమ్యా వచ్చేటప్పటికి ఆలోచన చూద్దాం ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి 32వ సంవత్సరం నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజు వద్ద సెలవు పుచ్చుకొని ఇప్పుడు జాగ్రత్త ఇక్కడ మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది బాగు చేయడానికి ఎన్నో సంవత్సరాలు వచ్చాడు యెరూషలేముకి 20వ సంవత్సరంలో వచ్చాడు రాజానికి ఎప్పుడు వెళ్ళాడు ఆయన ఏలుబడిలో 32వ సంవత్సరంలో వెళ్ళాడు 20కి 32లో 20 తీస్తే 12 సంవత్సరాలు పట్టింది మందిర బాగు చేత ఇప్పుడు రాజును దర్శించుకున్నాడు కొన్ని దినములైన తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గర సెలవు పుచ్చుకొని యెరూషలేములకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో తోబియాకు గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి తోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి దేవునికి స్తోత్రం ఎవరి సామగ్రి పారేస్తారు అక్రమస్తుడైన ప్రభువుకి విరోధి అయిన దైవ విరోధి అయిన యెరూషలేముకు విరోధి అయిన తోబియా యొక్క సామగ్రి అంతా చొట్టం అయితే అవుగాక నీ చొట్టం అయితే ఎవరికి కావాలి దేవునికి విరోధముడు చాలా మంది ఆ చొట్టాన్ని మా చొట్టం నీ చొట్టం అయితే అవుగాక దేవునికి విరోధులైన వారు ఎవరి చొట్టమైనా ఎవరికి అక్కర్లే పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించుతుంది అంటే ఇవన్నీ బయట పంపాడు ఇవన్నీ వీడు టోబియా బయట పంపేశాడు నీకులా పట్టుకుపోయాడు వాటన్నింటిని ఏం చేశాడంటే మరియు అతి ప్రాముఖ్యమైనది 10వ వచనంలో లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవడం చేత
సేవ చేయి లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయి. దేవునికి స్తోత్రం. అలా గీతాలు ఇవ్వట్లే అంటే అది వాళ్ళు పొలాలు పారిపోయింటే పాటలు పాడేవారు లేరు, వాయించేవారు లేరు, నైవేద్యాలు అర్పించేవారు లేరు. ఏమైపోయినాయి? అన్నీ ఆగిపోయినాయి. అందరికి ఎర్రగొట్టి ఎక్కడమంటే ఎవడో టోపియా ఎవరు చూసుకుని బియ్యంకుడైనా ఎల్యాషీబును చూసుకొని. దేవునికి స్తోత్రం. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలంలో ఉంచిందని. అది తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్ష రస తైలములో 10వ భాగమును ఖజానాలకు తెచ్చి నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యాను యాజకుని, సాదోకు అని శాస్త్రుని, లేవీయులలో పెదాయను ఖజానాలకు నేను కాపరులుగా నియమించుదని. వారి చేతి కింద మత్తన్యా కుమారుల జక్కూరులకును పుట్టిన హానానులు నియమింపబడిన. మరియు తమ సహోదరులకు ఆహారము పంచి పెట్టు పని వారికి నియమింపబడిన. నా దేవా, ఈ విషయంలో జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరములకు దాని ఆచారము జరుగుబడినట్టులో నేను చేసిన ఉపకారములను మరువకుండును. దేవునికి స్తోత్రం. నీకు ఏమైందో, ఏమర్థమైందో? ఆ మందిరానికి తీసుకుని రాబడినటువంటి ధాన్యం, ద్రాక్షారసం, తైలం 10వ భాగాలన్నీ తెచ్చారు. నమ్మకమైన మనుషులను కాపరులుగా పెట్టారు. వారు క్రిందున్న ఆ చేతు కింద మత్తన్యా కుమారుడు జక్కూరుకు పుట్టిన హానాను నియమింపబడిన. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడిను. అక్కడ పనిచేసిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఆహారం పంచిపెట్టాలి. అంటే జీతం వచ్చారు వారు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి తెచ్చేవారు జీతం వచ్చారు? ఈ దశమ భాగములలో నుండి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినముల ద్రాక్ష పక్క దుక్కుటయు, గింజలను పక్కలు పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్షపు పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోకి తీసుకుని ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మే వారిని గద్దించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కఠినంగా ఉండాలో. తూరు దేశస్తులను కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతి దినములలో యూదులకు చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అందుకే మత్స్యపు గుమ్మం అని ఉంది ఒకటి. అంటే అక్కడ చేపలు అమ్ముతారంటే చేపలు సంపండి. మత్స్యపు గుమ్మం. గొర్రెల ద్వారం ఉంది, గొర్రెల గుమ్మం. అక్కడేమవుతారు? గొర్రెలు అవుతారు. ఇవన్నీ గుమ్మాలు అక్కడ ఉన్నాయండి. వాటికి అక్కడ ఆ గుమ్మాల దగ్గర అవి అమ్మబడతాయి. అది గుర్తు. నీ పెద్దలను ఇట్లు చేసి దేవుని యొద్దనుండి మన మీదికి ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పింపలేదా? అయితే నేను విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీద పాపము మరి అధికముగా రప్పించుతున్నారని చెప్పుకుని, మరి విశ్రాంతి దినములకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయాలనియు విశ్రాంతి దినం గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించుదని. మరియు విశ్రాంతి దినము ఏ బరువు అయినను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పరివారులు కొందరు కావలి ఉంచుదని. భక్తులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకోనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు ద్వారకాడున ఎందుకు బస చేసుకోండి? మీరు ఇంకొకసారి వారు చేసిన ఎడలా మిమ్మల్ని పట్టుకుందని చెబుతాని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి ఇక రాలేదు. దేవునికి స్తోత్రం. నేను ముగించేస్తాను, మీకు ఎక్కువైపోతుంది. మందిరమును శుద్ధీకరణ చేశాడు నెహెమ్యా.
మందిరం బాగు చేసి ఆయన రాజుగారి దగ్గరికి వెళ్తే ఈ వచ్చేలాగా ఏం చేశారు? మళ్ళీ ఆడ ద్వారంలో చెప్పారు. ఆడ ద్వారంలో ఆడ నచ్చినట్లు వేసి ఏదేమో ఆ ఊరోళ్ళతో ప్రొటాలకాలు కలిపేసి జోగ్యాలతో ప్రొటాలం కలిపి ఆయన తీసుకొని ఎక్కడ పెట్టేశాడు? ఖజానా దగ్గరికి పెట్టేశాడు. ఇదేం చేశాడు? ఆ ఖజానాలకు వచ్చినాయన్ని ఇంటికి జారేసుకున్నాడు. టోబియా, సంబలకుడు, గెషములు సంఘములో ఉన్నారు. చట్టాధికారులు కలుపుకునేవాళ్ళు. చట్టాధికారులు ఎందుకు కలుపుకుంటారంటే మందిరమును పాడు చేయటకు, దేవుని పనిని పాడు చేయడం, దేవుని పనిని పాడు చేయడం. దేవుని పిల్లలారా, నెహెమ్యా మందిరమును బాగు చేయడమే కాదు, మరలా తిరిగి వచ్చినప్పుడు పద్ధతులు మార్చి వేసిన వారిని అక్కడ ఉండకుండా బయటకు తరిమి వేశాడు. బయటకు తరిమి వేశాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతున్నాం. మన క్రియలు బాగుండకపోతే మనం కూడా దేవుని మందిరంలో నుండి ఏం చేయబడతాం? తోలివేయబడతాం. ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు, ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను వెలివేయకుము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. దేవునికి స్తోత్రం. మన క్రియలను బట్టి, మన పనులను బట్టి, మన మాటలను బట్టి, మన చేష్టలను బట్టి, మన చర్యలను బట్టి దేవుని సన్నిధి నుండి, దేవుని కృప నుండి తొలగించబడతాం. టోబియా అయితే అమ్మోనీయుడు. అసలు దేవుని యెరూషలేములో అతనికి ప్రవేశమే లేదు. బిలామును ప్రోత్సహించిన వారిలో వారు ముఖ్యులు అమ్మోనీయులను, మోయాబీయులను. ఏ మోయాబీయుడైనా ఈ టోబియా ధనవంతుడు. అతనుకున్న ధనమును బట్టి లేవీయుడైన ఎల్యాషీబు బియ్యమందుకున్నాడు. జాగ్రత్త. రక్షణ లేని వారితో బియ్యాలనుకుంటే, మారు మనసు లేని వారితో బియ్యాలనుకుంటే నీ కుటుంబం దేవుని నుండి దూరముగా త్రిప్పివేయబడుతుంది. మాట్లాడటానికి ప్రార్థన చేస్తున్నాం. మన పరిస్థితి ఏమిటి? టోబియాతో జతకడుతున్నామా? టోబియాతో బంధుత్వం ఏర్పాటు చేసుకుంటున్నామా? టోబియా దేవునికి విరోధి, యెరూషలేమునికి విరోధి, యెరూషలేము మందిరమునికి విరోధి. యెరూషలేము తిరిగి పునరుద్ధరించబడ్డ వారికి ఇష్టం లేదు. యెరూషలేము బాగు చేయబడ్డ ఇష్టం లేదు. యెరూషలేము తిరిగి కట్టబడడం ఇష్టం లేదు. అందుకని వాడు గెషము కలిసి, సంబలకుతో కలిసి నెహెమ్యాను ఎదిరించారు. నెహెమ్యాను అడ్డుకున్నారు. కానీ దేవుడు తన పనిని చేస్తున్నాడు. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతించండి.